భాగ్యదాయిని బతుకమ్మ ఆదిపరాశక్తిని పూల రూపంలో పూజించే పండగ. బతుకమ్మను లక్ష్మీదేవి, పార్వతీదేవి అంశగా, శ్రీచక్ర శోభితగా రంగురంగుల పూలను శ్రీచక్ర మేరు ఆకారంలో పేర్చి ఆరాధిస్తారు. మరి బతుకమ్మ ఆవిర్భావానికి సంబంధించిన ఒక పౌరాణిక నేపథ్యం గల కథను తెలుసుకుందామా? అది ఆశ్వయుజమాస శుద్ధ పాడ్యమి. గౌరీదేవి మహిషాసురుణ్ణి వధించి అలసి సొలసి స్పృహ కోల్పోయిందట. ఆ తల్లిని మేలుకొల్పాలని భక్తులు గీతాలాపన చేయటం మొదలుపెట్టారట. అప్పటి నుండి 9 రోజులు పూల గోపురంలా బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ పండుగ జరుపుకోవటం సంప్రదాయమైంది. మరి ఒకసారి ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ, గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ అని ఆ గౌరీదేవిని ఆహ్వానిద్దామా? శ్రీమాత్రే నమః.